ఇదిగా నువ్వెంత నెతినా దొరకదు, ఉండి ఉండాల్సిన చోటే ఉంటదే. పాపమ్మ మజ్జాక దేవుడు డబ్బులు ముట్టుకుంటానేటి ఓ మాట చెప్పావు కదేటి నువ్వు. పాపు ఓ 10 రూపాయలుంటే ఇయ్యా. అదేం కుదరదు. లోనుగానే నీయ్యా. ఏటి లోనా? నువ్వు పెద్ద ఫ్యాక్టరీ కడుతున్నావో. ఇదిగో నీకెట్టవని ఉప్పు చేపల పులుసు పెట్టాను, తినేసి బుద్ధిగా తొంగో. ఈ సిల్లర అడిగా అసలు నాతో ఎట్టుకోక. ఆఫీసులో సంపాదించే డబ్బులు చేసేస్తావే, ఎవరన్నా ఉంచుకున్నావా? ఏటి కూసా? అదే ఎవరన్నా ఉంచుకున్నావా అని అడుగుతున్నాను. అవునయ్యా, ఉంచుకున్నాను. గాజువాకులో రంగుబాబుని ఒకడు ఉంచుకున్నాను. ఆడికి అంతా ఎడుతున్నాను. ఆడు తాగుబోతు కాదు, నీకు మళ్ళీ గబ్బు కొట్టడు, నీట్గా ఉంటాడు. పాపు నా మొఖం చూసి చెప్పు. నేను చూస్తేనే నాకు సిరాకేస్తుంది. పో పోవయ్యా. ఆశపాపెట్టుదానా ఆశపాయనే. పేపర్లో ఏంటి సార్ న్యూస్? ఏముంది, వాడి పెళ్ళాన్ని వీడు, వీడి పెళ్ళాన్ని వాడు లేపుకుపోయారట. అదే న్యూస్. అది సరే, ఆ లేపుపోతుంటే ఏళ్ళ బుద్ధి ఏమైందంట? అది సంపాదించాలని పొగురు. చూడు బాబు, మాటల్లో పడి ఎటైనా తీసుకుపోకు, తిన్నగా గాజువాకి పో. గాజువాకలు ఎక్కడ సమే? గాజువాకలో చిన్నపిల్లాన్ని అడిగినా చెప్తాడు. ఈ రంగబాబు ఇల్లు ఎక్కడో. రంగబాబా తెగిపోతున్నా. అడిగినప్పుడల్లా డబ్బు ఇవ్వడానికి ఇదేమన్నా మార్వాడి కొట్ట? మాధవి బొకే రెడీ. డెలిగేట్స్ ఎన్ని గంటలకు వస్తున్నారు? 4:30 సార్. ఓ మై గాడ్, 4 అయిందే. మా అబ్బాయి చావు బతుకులో హాస్పిటల్లో ఉన్నాడు సార్. చూడమ్మా, లోన్ ఇవ్వడానికి ఆఫీస్ లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాటిని కాదని నేను మీకు లోన్ ఇవ్వలేను. వెస్ట్ జర్మనీ నుంచి డెలిగేట్స్ వస్తున్నారు, మేము వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి. సో లీవ్ us alone. శుభలక్ష్మి, మేనేజర్ ఇవ్వనని చెప్పారు కదా, ఇక్కడే నించుంటే ఏంటి లాభం? నీ వెళ్ళి బిడ్డను చూసుకోముందు. అది కాదు, అబ్బాయిని హాస్పిటల్లో చేర్పించారు. రేపు ఉదయం 10 గంటలకు ఆపరేషన్ అని చెప్పారు. డబ్బుకు నేనేం చేయాలో తోచడం లేదు. ఏదో ఒకటి మర్చిపోయాడుగా. పేషెంట్ పేరు తెలియదమ్మా, వాళ్ళమ్మ పేరు శుభలక్ష్మి. ఈ రోజు 10 గంటలకు ఆపరేషన్. ఉండండి చెప్తాను. సెకండ్ ఫ్లోర్, రూమ్ నెంబర్ 7. జానకి, శుభలక్ష్మిని చూడడానికి వచ్చారా? అవును, సెకండ్ ఫ్లోర్, రండి. అచ్చామా, జానకమ్మా. మీ అబ్బాయికి ఎలా ఉంది? 10 గంటలకు ఆపరేషన్ అన్నారు, కానీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. మరి ఇంకే శుభలక్ష్మి? అది కాదమ్మా, తెలిసిన వాళ్ళని డబ్బు అడిగాను, ఉదయాన్నే తీసుకొచ్చిస్తా అన్నారు. ఇంతవరకు తీసుకురాలేదు. నీ డబ్బు కోసం ఎక్కడికి వెళ్ళాలి? ఇదిగో ఈ 3000 రూపాయలు తీసుకో, ఆపరేషన్ ఖర్చు పెట్టావు. అమ్మా సత్య, పర్వాలేదు, మీ అబ్బాయిని చూసుకో. మీరిద్దరూ వచ్చేసారేటి? నేను కింద మీద పడొచ్చినాను. ఈ కొడుకు ఎలా ఉంది? 10 గంటలకు ఆపరేషన్ పాపమ్మా. ఇదిగో ఇది అట్టుకో. ఏంటిది? ఇది ఇలారా, ఆ కొంగట్టు అట్టుకోమన్నాను కదా సరిగ్గా. వద్దు పాపమ్మా, వద్దు. దేవుడు 9. దేవుడికి డబ్బులు ఇవ్వడానికి చాలా మంది ఉన్నారు. నేను ఒకతనే ఇవ్వలేదంటే ఏం కోపం తెచ్చుకోడు. ఇప్పుడేనమ్మా నిజంగా ఈ డబ్బు దేవుడికి సారుతుంది. పిల్లలు దేవుడు ఒకటే. గణేష్ అమ్మగారు ఎవరు? ఈవిడే. వద్దనమ్మా, త్వరగా వెళ్ళు. జానకి, ఏమైంది? ఏం లేదు, అబద్ధం ఆడుతున్నారు. ఆ పసివాడికి నేనే సాయం చేయలేకపోయాను. అయితే ఏంటి ఇప్పుడు? కాదు సత్య, ఇంట్లో మా వారికి నిజంగానే ఉద్యోగం పోయింది. నా కర్మ, జీవితాంతం ఈ గద్ద ముక్కోడి దగ్గర పనిచేయవలసిందే. ఎంతగా నేను ఎదురు చూస్తున్నానో తెలుసా? వారికి తిరిగి ఉద్యోగం రాగానే నేను ఉద్యోగం రిజైన్ చేసి ఏదో ఉన్నదాంతో ఇంట్లో సంతోషంగా ఉండిపోదామని. అంత తారుమారు. ఎప్పుడు ఆ గద్ద ముక్కోడి గురించే గొడవ. వీడికి భయపడి రిజైన్ చేసి ఇంకో చోట చేరారే అనుకోండి, ఆ మేనేజర్ కూడా వీళ్ళలాంటి వాడైతే ఏం చేస్తారు? అక్కడ కూడా రిజైన్ చేస్తారా? మేనేజర్ సరే సత్యమ్మా, ఈ గుంటనకు కూడా భయపడాల్సి వస్తుంది కదా. ఎవరైతే ఏంటంట, మనం ఎందుకు భయపడాలి? ఇన్ఫాక్ట్ ధైర్యం అనేది విడిగా ఎక్కడ ఉండదు. ఒక వ్యక్తిలో భయం, ఇంకో వ్యక్తికి ధైర్యం. ఇప్పుడు ఆ మేనేజర్ పిల్లికి గంట కట్టాలి. ఆఫ్టర్ ఆల్ మాధవి, ఆ పందికొకరి గోరు సంచులో కుట్టి పారేయచ్చు. మేనేజర్ తో మాట్లాడాలంటే ముందుగా ఈ నెట్ ప్రాక్టీస్ లాగా మాధవి సంగతి తేల్చాలి. తేల్చాలంటే చేసుకోవాలా?
అది మీ ఇష్టం. అయ్యో జానకి, ఈ ఫైల్లో పేపర్స్ అని ఆర్డర్లో లేవు. డేట్ పారీగా కరెక్ట్ చేసి వెంటనే ఫైల్ చేసివ్వు. ఇది చూడు మాధవి, నేను మేనేజర్కి పియని, నీ కాదు. నీ పనులని నా నెత్తి రుద్దే పద్ధతిని ఈ రోజుతో మానుకో. ఏమిటి అదోలా మాట్లాడుతున్నావు? ఇంకోలా కూడా మాట్లాడగలను. నా పని నేను చూసుకుంటాను, నీ పని నువ్వు చూసుకో. దట్ మ్యాన్, దట్ ఉమెన్, దట్ వర్క్. అండర్స్టాండ్? మరైతే నువ్వు ఫైల్ కరెక్ట్ చేయనంటావు. చెయ్యను. ఏం చేస్తావు? బెదిరిస్తున్నావా? మేనేజర్ తో వెళ్ళి చాడీలు చెప్తావా? చెప్పుకో, నాకేం భయం లేదు. వచ్చింది మహా అది చెయ్యి ఇది చెయ్యి అంటూ. నేనేమన్నా తహసీల్దార్ ఆఫీస్ స్టాంప్నా అందరికి ముద్రలు వేయడానికే? స్టూపిడ్. సత్య సత్య సత్య, మీరు చెప్పినట్టుగానే ఆ గుంట దగ్గర అద్దరు కొట్టి బెదరు కొట్టేస్తారు. అంతా మెరిచిన ధైర్యమే. ఇలా రండి పొండి అని పిలవడం మానేయండి. నేను మీకంటే చిన్నదాన్ని, నన్ను రాపో అనొచ్చు. సరే, నువ్వు కూడా నన్ను అలాగే పిలవాలి. ఓ బిడ్డను కనగానే పెద్దదాన్ని అయిపోతానా ఏమిటి? పెళ్ళయి ఉంటే నీకు ఒక బిడ్డ పుట్టేవాడే. ఎప్పుడు పెళ్లి? నాట్ ఇంట్రెస్టెడ్. నా మనసుకు నచ్చే పెళ్లి కొడుకు దొరకడం చాలా కష్టం. అర్థం కాలేదు. ఫర్ ఇన్స్టెన్స్, ఇలా చూడు, నాకు నచ్చేవాడి ముక్కు ఇలా ఉండాలి. అయ్యో, ముక్కు అనగానే ఆ ముక్కోడే జ్ఞాపకం వస్తున్నాడు. పెళ్లి కొడుకు కంటికి లక్షణంగా కనపడాలి. సో కళ్ళ నుంచి స్టార్ట్ చేయి. ఓకే. ఆహా, కంప్యూటర్ కన్ను కొడుతుంది. అయ్యో, ఆ ముక్కోడికి ముక్కు మీద కోపం ఉంటుంది. వస్తాను. And as per your request, the above mentioned items will be sent to you at the earliest. ఇది టైప్ చేసి తీసుకురా. ఎస్ సార్. జనకి, సార్, ఈ కొత్త మిషనరీకి సంబంధించి వెస్ట్ జర్మనీతో ఒక కాంట్రాక్ట్ చేసుకున్నాం. అవును సార్, నా డ్రాయర్ లో ఉంది. ఐ వాంట్ టు సీ ఇట్. ఒక ఫైల్ తేవడానికి ఇంతసేపా? ఎల్లో ఫైలే కదా సార్? ఏంటి ఎల్లో ఫైల్, రెడ్ ఫైల్? వెస్ట్ జర్మనీ కాంట్రాక్ట్ ఫైల్. తప్పు నేనే వెతుకుంటాను. సార్, నేను వెతికి చూసాను, కనపడడం లేదు. కనపడడం లేదా? అవును సార్. యు మీన్ యు హావ్ లాస్ట్ ఇట్? మై గాడ్, కాంట్రాక్ట్ ఒరిజినల్ పేపర్స్ ఇంకా జెరాక్స్ కూడా తీయలేదు. ఇంతలోనే పోగొట్టావా? స్టూపిడ్ ఫూల్. ఇదంత పెద్ద నేరమో తెలుసా? ఫైల్ పోగొట్టిన లక్ష్యంగా తెలియదు అని చెప్తున్నావే. ఆ ఫైల్ తో పాటు నువ్వు పోవచ్చుగా. ఇంకో 10 నిమిషాల్లో ఆ ఫైల్ నా టేబుల్ మీద ఉండాలి. లేదా నేను ఇక్కడే పెట్టాను సార్. ఫైల్ కాళ్ళు వచ్చి నడిచెల్లిదా? అవునయ్యా, కాళ్ళు వచ్చి ఆ ఫైల్ నడిచాడు, నాన్న చూస్తున్నాను. అది ఇక్కడే తొంగందే. పాపమ్మా, ఏమిటి వాగుతున్నావు? అయ్యా, నువ్వు వచ్చి చూడయ్యా. ఏంటి గొడవ? ఏమని అడుగు. ఆ ఫైల్ నా డ్రాయర్లో ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? ఉంటదే, ఎందుకు ఉండదు? నువ్వు తీసి ఎక్కడటో అక్కడేగా ఉంటదే. ఏమంటున్నావు? నిజమే చెప్తున్నా. నువ్వు జానకమ్మ టేబుల్ నుంచి ఆ ఫైల్ లటుక్కుని అట్టుకొచ్చి ఇక్కడ ఎట్టడం ఎవరు చూడలేను అనుకుంటున్నావా? నాన్న చూసినాను. పాచి ఉచ్చేదని నీకెంత కొవ్వా? ఇదిగో, కొవ్వు గివ్వు అనో పుచ్చి ఎగురొద్ది. నువ్వు తెరిచి చూపించా. ఏ వీల్లేదు. దీని మాట విని నా డ్రాయర్ తెరిచి చూపించాలా? ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు మీ. ఇంత గట్టిగా చెబుతున్నాను, నా మాట మీద నమ్మకం లేదా? ఇదిగో, ఈ నమ్మకాలు గిమ్మకాల తర్వాత నీకు దమ్ముంటే తెరిచి చూపించు. పాపమ్మా, నోర్మై, ఇదేమన్నా చేపల మార్కెటా, గార్మెంట్ ఫ్యాక్టరీయా? సార్, ఒక నిమిషం. డ్రా తెరిచి చూసారంటే పాపమ్మ చెప్పింది నిజమో అబద్ధమో తేలిపోతుంది. ఈ డ్రా కేసు ఇవ్వండి, తాళాలు ఇవ్వండి. సార్, ఈ ఫైలేనా? అమ్మయ్యా, నిజం తేలినది. మాధవి, వాట్స్ దిస్? సార్, ఇది మరి మాట్లాడకు. ఛే, అసహ్యంగా ఉంది. కమ్ టు మై క్యాబిన్. పాపమ్మా, నువ్వు చేసిన ఉపకారాన్ని నేను ఈ జన్మలో మర్చిపోలేను పాపమ్మా. చాలా భయం వేసింది నాకు. అయ్యో, ఏటమ్మా ఇంతదానికి ఎడుతున్నారేటి? పాపమ్మా, దుమ్ము తులిపేసావే.
పంది కుక్కని పట్టుకుందాం అనుకున్నాం, నువ్వు కోడి సంచులో మూసి పరిసవే. ఏటమ్మా ఇద్దరు తెగ పొగిడేస్తున్నారు, ఇంకేం లేదా? అవును, కరెక్ట్. ఫైల్ వెతికి పట్టుకున్నందుకు నువ్వు పాపంకి పార్టీ ఇవ్వాలి, నువ్వు ఫైల్ పోగొట్టుకున్నందుకు నేను నీకు పార్టీ ఇస్తాను. ఆ ఫైల్ భద్రంగా దాచుంటే మాధవి దొరికిపోయేదా? అలాగా ఇడ్లీ నువ్వే కదమ్మా అడిగావు. అయ్యో పాపమ్మా, ముందు వద్దనుకున్నాను, ఇప్పుడు తినాలనుంది. చిన్న ముక్క తీసుకున్నా. అయ్యో ఎంకిలమ్మా. గాడిద గుడ్డ ఎంగిలి. గడప దాటి బయటకు వచ్చాక ఈ ముక్కోడు లాంటి వెధవలతో రోజు మనం బాధపడుతూనే ఉన్నాం. నిజం సత్య, ఆడవాళ్ళు ఇప్పుడు పబ్లిక్ ప్రాపర్టీ అయిపోయారు. బజార్లో చూడు, చొంక కార్చుకోవడం, సైట్లు కొట్టడం సర్వసాధారణం అయిపోయింది. బస్సులో నన్ను చూసి ఒక ముసలాడు 60 ఏళ్ళు వయసు ఉంటుంది, ఎంత చొంగ కారుస్తాడో. ఆ చొంగలో బస్సే షిప్ లా ఊగిపోతూ ఉంటుంది. అంతెందుకు, ఉదాహరణకి టీవీ అడ్వర్టైజ్మెంట్స్ లో మోటార్ బైక్లకి, కార్లకి మగాళ్ళు చూపిస్తారు, ప్రెషర్ కుక్కర్లకి, వాషింగ్ మిషన్స్ కి ఆడవాళ్లు చూపిస్తారు. ఏ మగాళ్ళు భోంచేరా? వాళ్ళు బట్టలు ఉతుక్కోరా? వాళ్ళ దృష్టిలో ఆడవాళ్ళంటే వంట చేయడానికి, బట్టలు ఉతకడానికి. మీరుండే చోటు వంటిల్లేని మగాళ్లే మెడపెట్టి లోపలికి తోస్తారు. నవమాసాలు కష్టపడి మోసి కనిపించేది తల్లి, ఇంటి పేరు మాత్రం తండ్రిది. మగాళ్ల డామినేషన్. మిగిలిన గురించి ఎందుకమ్మా అనవసరంగా మాట్లాడడం? అమ్మా ఇద్దరు ముక్కుండా ఆట పట్టించాలా? ఆడు కన్ను కట్టకుండా 2 గుడ్లు పీక పారేయాలా? ఆ శనిగాడి చెయ్యి నా మీద పడిందే, దానికేం చెయ్యాలి? ఆ చేతుల్ని రోట్లో పెట్టి రోకలతో దమ దమ అని దంచి పారేయాలి. కాదు కాదు, ఆ 2 చేతుల్ని కుట్టు మిషన్లో పెట్టి ఎంబ్రాయిడరీ చేయాలి. పీడ. ప్రత్యేకంగా ఆడవాసన పీల్చడానికి ముక్కు పెంచుకున్నాడు. మిరప్పొడి ఒక టంబ్లర్ నీళ్లలో వేసి చక్కగా రంగరించి స్ట్రా వేసి ఆ ముక్కుతోనే పీల్చుకోబనాలి. తుమ్ములతోనే చస్తాడు వేధవ. నాకెత్తే సిర్రకి ఆ పోకిరి వాడిని బాటకేసి ఉతికేయాలి. ఒంటికి పట్టిన బూసంతా చాలా బాబాయ్ చాలా వరకు దులపాలి. దులిపితే చాలదు, రోట్లో వేసి దంచాలి. కాదు కాదు కాదు, దులపాలి, ఉతకాలి, దంచాలి. సార్, జానకి ఒక 10 నిమిషాలు ఆగి వెళ్ళొచ్చు. ఎందుకు? ఏం లేదు, హెడ్ ఆఫీస్ కొన్ని ఇంపార్టెంట్ లెటర్స్ టైప్ చేయాలి. సార్, నేను ఉదయాన్నే వచ్చి టైప్ చేస్తాను సార్. నో, ఈ రోజు రాత్రికి ఫ్యాక్స్ చేయాలి. కాదు సార్, దీనికోసం లేట్ అయితే తర్వాత బస్ దొరకదు. నేను నా కార్లో డ్రాప్ చేస్తాను. కాదు సార్, ప్లీజ్. సరే. ఏటమ్మా ఇంకా ఇంటికి పోనేదేటే? ఏటే? సడన్ గా లెటర్ ఒకటి టైప్ చేసి వెళ్ళమంటున్నాడు ఆ మనిషి. చేసేసి పో, దానికి ఎందుకు ఇసుకుంటున్నా? అది భయంగా ఉందా? ఒకటి చెయ్యి, ఈ పెన్సిల్ బాగా సెక్కెట్టుకో. ఆ ముక్కుడు ఏదైనా తిరగేసేసాడంటే అలా ముక్కులో పొడిసేయి. వెళ్ళొస్తా. ఏ సత్య, సత్య కొంచెం ఉండు. కొంచెం లోపలికి పద. ఏమిటి? కొంచెం లోపలికి పద, చెప్తాను. ఏమైంది? ఆ ముక్కోడు ఏదో లెటర్ టైప్ చేయాలని 10-15 నిమిషాలు వెయిట్ చేయమంటున్నాడు. అంతగా లేట్ అయితే కార్లో తీసుకెళ్లి డ్రాప్ చేస్తాడట. నాకేమిటో భయంగా ఉంది. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. ఆ ముక్కోడు చూపే సరిగ్గా లేదు సత్య. సరే, నీకంత భయంగా ఉంటే నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. అంతవరకు నా హీరోకి చెవులు వేస్తుంటాను. జానకి, లాస్ట్ మంత్ ఫ్రాన్స్ కు ఒక సత్య ఇంకా వెళ్ళగా? ఇంకో అరగంట పనుంది సార్.
లేట్ అవుతుంది, రేపు చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమిటి సార్, లేట్ అయితే మీరు కార్లో డ్రాప్ చేయనంటారా? సార్ ఆ లెటర్ ఏదో టైప్ చేయమని చెప్పారు. అదే అది రేపు మార్నింగ్ చూసుకున్నాను. Thank you, sir. వెయిట్ 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 ఎక్స్పోర్ట్ కోసం అని 2-3 బేల్స్ ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, అందులో ఎంత యూజ్ చేసామో స్టాక్ లిస్ట్ కావాలి. గోడౌన్కి వెళ్ళి రావడానికి 1 గంట పట్టచ్చా? లేదు సార్, 2-3 గంటలు కూడా పట్టచ్చు. పర్వాలేదు, కానీ నేను నా కార్లో డ్రాప్ చేస్తానని చెప్పానుగా. సార్ ఇవాళేనా సార్? ఈ రోజు రాత్రి అయిపోవాలి. వెరీ ఇంపార్టెంట్. ఓకే సార్. మాట్లాడకు, వెళ్ళి రా. ఎస్ సార్. వెళ్లే ముందు 1 కప్పు కాఫీ స్ట్రాంగ్ గా. ఎప్పుడు పడితే అప్పుడు కాఫీ తాగాలంటే పెళ్ళాన్ని తెచ్చుకోవచ్చు కదా. ఆఫీస్కి వచ్చి నా ప్రాణాలు తోడేస్తున్నాడు. చూడకరా ముద్దు, అలా చూడకు. దరిద్ర కొట్టు చెప్పు. నాకు వచ్చే కోపానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయ్యో మోహన్ చూడు, చాట ఉడతలు పట్టేవాళ్ళగా. వీటితో ఇంకా ఎంతకాలం అవసరపడ్డాడో ఏమిటో. అంత నా కర్మ కర్మ. తనేదో మనముద్ర అనుకుంటున్నాడు రాష్ట్రుడు. హలో మన్మథరావు హియర్. యా ఓకే ఓకే ఓకే. సార్ జానకి, వాచ్మ్యాన్ వాచ్మ్యాన్ ఇలా రా. రామచంద్ర హాస్పిటల్. వాచ్మ్యాన్ వాచ్మ్యాన్, ఆఫీస్ తెరిచి ఉంది, తాళం లేసి. మేడం, జానకమ్మ గొడవనికి వెళ్ళారు. ఆవిడ రాగానే జరిగిందంతా చెప్పు. మేడం మేడం, మేనేజర్ ఉన్నారా పోయారా? షో, అపశకునంగా మాట్లాడుకో. వాచ్మ్యాన్ ఇలా రా. ఏమిటి అంబులెన్స్ వెళ్తోంది? మీరు వెళ్ళిన 5 నిమిషాలకి సత్యమ్మ గారు వాచ్మెన్ అని పిలిచారు. లోపలికి వెళ్ళి చూస్తే మేనేజర్ ఉలుకు పలుకు లేకుండా పడున్నారు. అయ్యో, నేను వెళ్ళేటప్పుడు బానే ఉన్నారే, ఇలాగే ఆ తర్వాత ఏమైందో తెలియదమ్మా. సత్యమ్మ గారే అంబులెన్స్ పిలిపించి హాస్పిటల్కి తీసుకెళ్లారు. మీరు వస్తే మీతో ఈ విషయం చెప్పమన్నారమ్మా. సత్యం అంబులెన్స్ వెళ్తుంది, బస్ స్టాండ్ లో నుంచి చూసానా? నీకు సంగతి తెలీదా? ఇప్పుడే జానకమ్మతో చెప్పాను. వెళ్ళి నువ్వే అడుగు. ఏటమ్మా, ఏటైంది? పాపిస్తానా, ఎంత పని చేసావే? నాన్న చేశాను. ఎన్నిసార్లు చెప్పాను నీకు చక్కెర ఎలుకల మందు మార్చి పెట్టద్దని? చక్కెర అనుకుని ఎలుకల మందులు కలిపి అతనికి ఇచ్చేసాను. ఏదో అంత అవును, అంత నీ వల్ల జరిగింది. ఏదో వద్దనేది నాన్న మార్చేసాను అనుకో, నువ్వు కల్పించేయాలా? నువ్వే తప్పు చేసావు. ఓహో, నువ్వు మార్చి పెట్టడం వల్లే కదా నేను కలిపాను. అసలు నీదే తప్పు. నువ్వు ఏడక ఇప్పుడు ఏంటైంది? ఆసుపత్రికి తీసుకెళ్లారు, మనం అక్కడికి చూసొద్దామా? నాకు భయంగా ఉంది పాపమ్మ, నేను రాను. నువ్వు ఏడక ఏంటి అయ్యిందలే, ఆసుపత్రికి వెళ్ళి చూద్దాదా?